ఓం నమో వెంకటేశాయ. ధృతవ్రత సంకల్పదా హతవ్రత వికల్పదా గోవింద గోవింద. శుచిస్మితానాం దయితా జనానాం శుచివ్రతానాం ఫలమాహరిష్యన్ సరిత్ప్లుతానాం వసనాని కిం వా సమాహరేథా ఇతి నైవ విద్మః అని గోపవధూటీదుకోలచౌరుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనసులో భావించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. నమామి దేవం గణనాథమీశం విఘ్నేశ్వరం విఘ్న వినాశదక్షం భక్తార్తిహం భక్త విమోక్షదీక్షం విద్యాప్రదం వేద నిదానమాద్యం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. సంప్రాప్తిహేతు తపసే సంసృతేస్తాపసాయ చ సంపూజ్యమాస తపసే శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాఖిలగుణాకరగేహనీపం వ్యాసప్రసూతశుకశౌనకవాక్యదీపం సద్భక్తిభావభయమర్దనమంత్రజాపం మార్గం సమాశ్రయత భాగవతం ప్రతీపం. శ్రీ గురుభ్యో నమః. పాపం గోపికా కన్యలు అందరూ కష్టపడి నెల రోజుల పాటు వ్రతం చేశారు. పాపం తెల్లవారుజామున లేచారా, చన్నీళ్ళలో స్నానాలే చేశారా, తర్వాత అలాగే తీరంలో కూర్చుని పూజలే చేశారా, పాపం రోజల్లా పూజకు కావాల్సిన పూలు లాంటివి కోసుకుంటూనే కాలక్షేపం చేశారా, శ్రీకృష్ణుడి గురించే తలుచుకుంటూనే ఉన్నారా, ఆహారాలు లేకుండా ఉపవాసాలు లాంటివి చేసి పాపం చిక్కి కృషించిపోయారా, ఏం చేశారో నెల రోజుల పాటు చేశారు. నెల రోజుల పాటు మాత్రం అమ్మవారి మంత్రాన్ని జపిస్తూనే ఉన్నారు. దాంతో శ్రీకృష్ణుడు పాపం వాళ్ళ దగ్గరికి రావలసి వచ్చింది. వచ్చాడు. అది కూడా ఎప్పుడు వచ్చాడు? తెల్లవారుజామున వాళ్ళందరూ నదిలో స్నానం చేస్తుండగా వచ్చాడు. వచ్చేటప్పుడు పాపం ఒంటరిగా రాలేదు, స్నేహితులను కూడా తీసుకొచ్చి ఎలాగైనా సరే ఈ గోపికలందరికీ మీకు ఫలసిద్ధి ఉంది, మీరు చేసిన ఈ వ్రతం మీకు ఫలించింది అని చెప్పాలని అనుకుని ఆ ఫలసిద్ధికి సూచకంగా ఒక చిన్న పని చేశాడు. ఏం చేశాడు? తాసాం వాసాంస్యుపాదాయ నీపమారుహ్య సత్వరః హసద్భిః ప్రహసన్ బాలైః పరిహాసమువాచ. వాళ్ళు స్నానాలు చేయడానికి బట్టలు విప్పి తీరం మీద పెట్టుకున్నారు కదా, ఒడ్డు మీద పెట్టుకున్నారు కదా, ఆ ఒడ్డు మీద పెట్టిన బట్టలన్నీ తీసేసుకున్నాడు. అందరి బట్టలు తీసేసుకున్నాడు. తాసాం వాసాంస్యుపాదాయ. తీసుకున్నవాడు ఊరుకోకుండా నీపమారుహ్య సత్వరః, ఆ ఒడ్డు మీదే ఒక కదంబ వృక్షం ఉంటే ఆ కదంబ వృక్షానికి చక్క ఎక్కేశాడు. కదంబ వృక్షం మీదకి ఎక్కేశాడు. ఎక్కి ఒక కొమ్మ మీద కూర్చున్నాడు. ఈయన బట్టలు తీసుకోవటము, మా బట్టలన్నీ తీసుకుని ఈ కదంబ వృక్షం కష్టపడి ఎక్కుతూ ఉండటం చూసి అసలు కారణమే లేకపోయినా నవ్వటానికి సిద్ధంగా ఉన్న ఈయన స్నేహితుల బ్యాచ్ అంతా కూడా హసద్భి నవ్వారు. వాళ్ళకి నవ్వటానికి కారణం అక్కర్లా. అందరూ కలిసినప్పుడు ఎవడైనా ఒక్కసారి ఏమైనా ఓ చిన్న పని చేస్తే చాలు నవ్వటం మొదలు పెడతారు. ఒకడు నవ్వితే అదేదో రోగంలాగా అందరికీ పాకి అందరూ నవ్వుతూ ఉంటారు. అలాంటి బ్యాచ్ ఇది అసలే. ఆ బ్యాచ్ ఈ సీన్ చూసేసి హసద్భి నవ్వారు. నవ్వితే మిమ్మల్ని నవ్వించడానికే నేను ఈ పని చేశాను రా అన్నట్లుగా ప్రహసన్ బాలైహి, అంతకంటే గట్టిగా అంతకంటే పక్క నవ్వుతూ ఈయన ఈ పని చేసుకుంటూ వెళ్ళాడు.
వాళ్ళు వాళ్ళ అలవాటు ప్రకారం నవ్వారు. ఈయన ఎందుకు గట్టిగా నవ్వాడు అంటే ఆ నవ్వులు వినైనా సరే ఆ నదిలో స్నానం చేస్తున్నటువంటి ఆడపిల్లలు ఇటువైపు చూస్తారేమో అని నవ్వాడు. ప్రహసన్ బాలైహి. వాళ్ళు వాళ్ళ లోకంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పాటల్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఆటల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మాట్లాడితే మిగతా వాళ్ళకి వినిపించటమే తప్ప మిగతా వాళ్ళు మాట్లాడితే వాళ్ళు వినటం అనేటి అలవాటు లేని వాళ్ళు. అందువల్ల ఈ నవ్వులు కానీ ఈయన గట్టిగా పక్కపక్క నవ్వటం కానీ వాళ్ళు వినిపించుకోకపోతే ఇంక తప్పదని ఈయన పరిహాసం ఉవాచ, పరిహాసంగా పైనుంచి చెట్టు కొమ్మ మీద నుంచి ఒక్క అరుపు అరిచాడు. తాసాం వాసాంస్యుపాదాయ నీపమారుహ్య సత్వర హసద్భిః ప్రహసన్ బాలైః పరిహాసం ఉవాచ. ఏమని అరిచాడు? అత్రాగత్యాబలాః కామం స్వం స్వం వాసః ప్రగృహ్యతాం సత్యం బ్రవాణి నో నర్మ యద్యూయం వ్రతకర్షితాః అని అరిచాడు. అమ్మాయిల్లారా అని అరిచాడు. అమ్మాయిల్లారా అని అనగానే అందరూ అటువైపు చూశారు. పాపం కొమ్మ మీదకి చూశారు. చూస్తే చెప్పాడు, చేతిలో బట్టలు ఉన్నాయి, మొత్తం బట్టల మూటంతా ఉంది. అత్రాగత్య, నా దగ్గరికి రండి, నా దగ్గరికి వస్తే కామం ఎవరికి ఇష్టమైతే వాళ్ళు రండి, ఇష్టం వచ్చిన వాళ్ళు రండి, ఇష్టం లేని వాళ్ళు రాకున్నా నాకేం అభ్యంతరం లేదు. వచ్చిన వాళ్ళు వచ్చినట్లుగా స్వం స్వం వాసః ప్రగృహ్యతాం, మీ బట్టల్ని మీరు తీసేసుకోండి. కామం నేనేం బలవంత పెట్టట్లేదు, మీకు ఇష్టమైతేనే రండి, ఇష్టం లేకపోతే మీరు కూర్చోండి అని ఒక అరుపు అరిచాడు. అత్రాగత్యాబలాః కామం స్వం స్వం వాసః ప్రగృహ్యతాం అని. మీరు చేయగలిగిందేం లేదు, మీరు ఇప్పుడు అబలలు, మీకేం బలం లేదు, మీరు గట్టిగా అరవను కూడా అరవలేరు, మీరు ఖచ్చితంగా నా దగ్గరికి రావాల్సిందే, ఈ బట్టలు తీసుకోవాల్సిందే, బట్టలు కట్టుకున్న తర్వాతే పై మాట మాట్లాడవలసిందే అని సూచన చేశాడు. చేస్తే వాళ్ళు ఏదో మసక చీకటిగా ఉంది, చేతిలో బట్టలు ఉన్నట్లుగా ఉన్నాయా లేవా అని కొంచెం సందేహించి, నీ దగ్గర మా బట్టలు ఉన్నాయి అని గ్యారంటీ ఏమిటి అని అడిగారు. అడిగితే సత్యం బ్రవాణి, నేను నిజమే చెప్తున్నాను, 2 నిజాలు చెప్తున్నాను, మీ బట్టలు నా దగ్గర ఉన్నాయి, రెండో నిజం ఆ బట్టలను మీరు ఇక్కడికి వస్తే ఇస్తాను, 2 నిజాలే చెప్తున్నాను, సత్యం బ్రవాణి నో నర్మ. నేనేమీ ఇలాంటి వాటిల్లో జోక్ చేయను, ఇలాంటి వాటిలో పరిహాసం లాంటివి చేయను, ఇది చాలా సీరియస్ మ్యాటర్ కదా, సీరియస్గానే మాట్లాడుతున్నాను. నా దగ్గర మీ బట్టలు ఉన్నాయి, ఉన్న బట్టలు మీరు దగ్గరకు వస్తే మీకు ఇచ్చేస్తాను. సత్యం బ్రవాణి నో నర్మ. అందులోనూ యద్యోయం వ్రతకర్షిత, మీరందరూ నెల రోజులుగా వ్రతం ఏదో చేస్తున్నట్టు కదా, చాలా నియమాలను పాటిస్తున్నట్టు కదా, ఇలా వ్రతాలను పాటిస్తూ కృషించిపోయి ఉపవాసాలు చేసి ఇలా ఎండిపోయి ఉన్న మీతో నేనెందుకు పరిహాసాలు ఆడతాను, నేనేం పరిహాసాలు ఆడటం లేదు, మీరు పైకి వచ్చేసేయండి, మీ బట్టలు అట్టుకుపోండి అని చెప్పాడు. అత్రాగత్యాబలాః కామం స్వం స్వం వాసః ప్రగృహ్యతాం సత్యం బ్రవాణి నో నర్మ యద్యూయం వ్రతకర్షితాః అని అన్నాడు. అప్పటికి వీళ్ళకి నమ్మకం చిక్కలేదు, ఇంత పని చేస్తాడని వాళ్ళు ఎదురు చూడలేదు కదా పాపం. అందుకని వాళ్ళు నమ్మకం చిక్కక సందేహాస్పదంగా చూస్తుంటే, న మయోదిత పూర్వం వా అనృతం తదిమే విదుః ఏకైకశః ప్రతీచ్ఛధ్వం సహైవోత సుమధ్యమాః అని ఇంకో చెణుకు విసిరాడు. మీకు నా మీద సందేహంగా ఉన్నట్లుంది. న మయా ఉదిత పూర్వం వా అనృతం, నేను ఇంతవరకు అబద్ధం అనేది ఆడి అరగను. చివరికి మా అమ్మకి నేను మన్ను తినలేదు అని చెప్పింది కూడా అబద్ధం కాదు, అది వేరే సంగతి. నేను ఇంతవరకు అబద్ధమే చెప్పలేదు, అబద్ధం ఆడి ఎరగను, నేను సత్యస్వరూపుడిని. నా మయోదిత పూర్వం వా అనృతం. మీకేమన్నా సందేహం ఉంటే ఇదో నవ్వుతున్నారు కదా మా మిత్రుల బ్యాచ్, తదిమే విదుః, వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. ఇదిగో వాళ్ళందరూ కూడా చూస్తున్నారు, వాళ్ళు నవ్వుతున్నారు కదా, వాళ్ళలో ఎవరినైనా అడగండి, నేను అబద్ధం చెప్పను అని వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. తదిమే విదుః. అందువల్ల మీ బట్టలు నా దగ్గర లేవు అని మీరేం సందేహించకండి, వస్తే ఇస్తాడా లేదా అని కూడా సందేహించకండి. ఏకైకశః ప్రతీచ్ఛధ్వం, ఒక్కరొక్కరుగా రండి, వచ్చి నా దగ్గర నుంచి బట్టలు తీసుకెళ్ళండి. సహైవోత సుమధ్యమాః, మంచి అందమైన నడుములు కలిగినటువంటి ఓ గోపికల్లారా, అందరూ కలిసి వచ్చినా నాకేం అభ్యంతరం లేదు, మీ వస్త్రాలు మీరు తీసుకెళ్ళచ్చు అని ఇంకొక చెణుకు విసిరాడు. న మయోదిత పూర్వం వా అనృతం తదిమే విదుః ఏకైకశః ప్రతీచ్ఛధ్వం సహైవోత సుమధ్యమాః.
తస్య తత్క్ష్వేళితం దృష్ట్వా గోప్యః ప్రేమ పరిప్లుతాః వ్రీడితాః ప్రేక్ష్య చాన్యోన్యం జాతహాసాన్న నిరియయుః. ఈయనలా చణుకులు విసురుతుంటే, పరిహాసవాక్యాలని పలుకుతుంటే, తస్య తత్క్ష్వేళితం దృష్ట్వా, ఆయన మీద, ఆయన మొహం మీద ఉండేటువంటి చిరునవ్వుని చూసి, ఆయన చేసే పరిహాసవాక్యాల్లోని నర్మగర్భమైన అర్థాలని అర్థం చేసుకుని, గోపికలందరూ కూడా ప్రేమ పరిప్లుతాః, అప్పటికే కంఠం దాకా యమునా నదిలో మునిగి ఉన్నటువంటి ఈ గోపికలందరూ కూడా మొత్తం ప్రేమ సాగరంలో మునిగిపోయారు. ప్రేమ పరిప్లుతాః, ప్రేమలో నిండా మునిగిపోయారు. ప్రేమ పరిప్లుతాః. కానీ ఎంతైనా స్త్రీ స్వభావం కాబట్టి వ్రీడితాః, సిగ్గుపడ్డారు. అదేంటి, మనం బట్టలన్నీ ఆయన చేతికి ఇచ్చి ఇలా కూర్చున్నాము, ఇలా దొరికిపోయామేంటి అని సిగ్గుపడ్డారు. ప్రేక్ష్యచ అన్యోన్యం, ఒకరినొకరు చూసుకున్నారు. ఎవరి దగ్గరైనా దీనికి పరిష్కారం ఉందా అని. ఎవరి దగ్గర పరిష్కారం ఉంది? ఎవరి దగ్గర పరిష్కారం లేదు. ఒక్కటే ఉంది అందరి దగ్గర, హాసహ. ఎవరి వైపు చూసినా సరే ఆ చూసిన వారు నవ్వటం, చేయగలిగింది ఏం లేదు అన్నట్లు నవ్వటం. దాంతో జాతహాసహ, ఈ హాసం అనేది అందరికీ పాకి అందరూ నవ్వుకున్నారు. ఒకళ్ళనొకళ్ళు చూసి నవ్వుకున్నారు కానీ ఎవరూ లేచి ఆయన దగ్గరికి వెళ్ళి బట్టలు తీసుకునే సాహసం చేయలేదు. నా నిర్యయుః, బయటికి రాలేదు. తస్య తత్క్ష్వేళితం దృష్ట్వా గోప్యః ప్రేమ పరిప్లుతాః వ్రీడితాః ప్రేక్ష్య చాన్యోన్యం జాతహాసా న నిర్యయుః. ఏవం బ్రువతి గోవిందే నర్మణాక్షిప్తచేతసః ఆకంఠమగ్నాః శీతోదే వేపమానాస్తమబ్రువన్. కొంచెంసేపటికి కాస్త ధైర్యం చెక్కుపుచ్చుకున్నారు. ఏవం బ్రువతి గోవిందే, గోవిందుడు ఇలా మాట్లాడుతూ ఉంటే, నర్మణ అందులో పరిహాసప్రాయంగా మాట్లాడుతుంటే, ఆక్షిప్త చేతస గుండెలు జల్లు 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 అంటుంటే, ఆక్షిప్త చేతస మనసంతా ఆయన వైపుకు వెళ్ళిపోవాలి అని పీకేస్తూ ఉంటే, మన మనసంతా కూడా ఆయన దగ్గరికే వెళ్ళిపోదాము, తీసుకుందాము, బట్టలు తీసుకోవడం సంగతి దేవుడెరుగు, ఆయన దగ్గరికి వెళ్ళటం అవుతుంది కదా, ఆయన కోసమే కదా నీ నెలంతా మనం వ్రతం చేసింది అని ఆ మనసంతా లాగేస్తుంటే, పీకేస్తూ ఉంటే, ఆకంఠమగ్నాహ వెళ్ళే అలవాటు లేక కంఠం వరకు ఆ యమునా నదిలో మునిగిపోయి, శీతోదే అసలే ఆ యమునా నది చల్లగా ఉండటం, పైగా శీతాకాలం అవ్వటం, ఈ రెండిటి వలన ఆ చల్లటి నీళ్ళల్లో చలికి గడగడ వణుకుతూ వేపమానాః తమబ్రువన్, ఆయనతో అన్నారు. ఏవం బ్రువతి గోవిందే నర్మణాక్షిప్తచేతసః ఆకంఠమగ్నాః శీతోదే వేపమానాస్తమబ్రువన్. ఏమన్నారు? ఎవరేమన్నారు అంటే, చాలామంది గోపికలు రకరకాల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళలో కొంతమంది ముగ్ధ గోపికలు ఉంటారు, కొంతమంది కాస్తంత ధార్ష్ట్యం ఉన్న గోపికలు ఉంటారు. మామూలుగా ధార్ష్ట్యం ఉన్నవాళ్ళు లేకపోతే ప్రౌఢంగా ఉండేటువంటి వాళ్ళు ముందు మాట్లాడాలి. కానీ ఆశ్చర్యంగా అదేమిటో ముగ్ధంగా ఉండేటువంటి అమాయకంగా కనిపించే వాళ్ళే ముందు మాట్లాడారు. ఏమని మాట్లాడారు? మానయంభో కృథాస్త్వాంతు నందగోపసుతం ప్రియం జానీమోంగ వ్రజశ్లాఘ్యం దేహి వాసాంసి వేపితా అని వీళ్ళు మాట్లాడారు. మానయం భోహో కృథాహ, నాయనా నువ్వు లేదా స్వామి నువ్వు మా పట్ల అన్యాయం చేయొద్దు. మా అనయం కృథాహ త్వం త్వాంతు నందగోపసుతం ప్రియం జానీమః, నువ్వెవరివేని మాకు తెలుసు. నువ్వు నందగోపుడి కుమారుడు అయినటువంటి శ్రీకృష్ణుడివి, అందులోనూ మా అందరికీ ప్రియమైన వాడివి. నువ్వు వచ్చావని తెలుసు. అలాగే నువ్వు నందగోపసుతుడివి అని మాకు తెలుసు. వ్రజశ్లాఘ్యం, ఈ గోకులంలో అందరూ నిన్నే పొగుడుతూ ఉంటాను అని తెలుసు. అందరూ పొగిడేటట్లుగా నువ్వు అందరినీ అలరిస్తూ ఉంటావని కూడా మాకు తెలుసు. కాబట్టి అలాంటి వాడివి, నువ్వు తప్పు చేయొద్దు. నువ్వు వ్రజశ్లాఘ్య, ఎప్పుడు అందరూ నిన్ను పొగుడుతూ ఉంటారు కాబట్టి పొగిడేట్లుగానే ఏదైనా ఒక పని చేయి. నందగోపసుత, నందగోపుడు యొక్క సుతుడివి కాబట్టి నువ్వు ఒక రాజుగారి బిడ్డగా లేదా మా నాయకుడి బిడ్డగా మమ్మల్ని ఎలా చూడాలో అలా చూడు. ప్రియం, మా అందరికీ ప్రియమైన వాడివి కాబట్టి ప్రియమైన వారి పట్ల ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించు. దేహి వాసాంసి, మాకు మా బట్టలు మాకు ఇచ్చేయి. అంగా ఓ ప్రియమైన శ్రీకృష్ణ, మా శరీరం ఎంతో మాకు ప్రియమో నువ్వు కూడా మాకు అంతే ప్రియుడివి. అలాంటి ప్రియమైన ఓ శ్రీకృష్ణ,
వేపితాహ, మేము వణికిపోతున్నాం కాబట్టి మాకు వెంటనే బట్టలు ఇవ్వటం అనేది న్యాయం, మాకు బట్టలు ఇచ్చేసేయి, తర్వాత మాట్లాడుకుందాం అని అన్నారు. మానయం భోహో కృతాస్త్వాంతు నందగోపసుతం ప్రియం జానీమోంగ వ్రజశ్లాఘ్యం దేహి వాసాంసి వేపితాహ. అందులో పిలవటం మాత్రం భోహో అయ్యా స్వామి అనే పిలిచారు. పిలిచి ఈ మాట అన్నారు. ఈ లోపల కాస్తంత ప్రౌఢంగా ఉండేటువంటి గోపికలు అదేంటి అమాయకంగా కనిపించే వీళ్ళే ముందు మాట్లాడారు మనకంటే, మనం మాటలు లేకుండా ఉండిపోయాం, మనం మాట్లాడకపోతే ఎట్లాగా, మనకు వాయిస్ లేదనుకుంటాడు ఈయన అని అనుకుని వాళ్ళు కూడా ఓ మాట అన్నారు. శ్యామసుందర తే దాస్య కరవామ తవోదితం దేహివాసాంసి ధర్మజ్ఞ నోచేద్రాజ్ఞే బ్రువామహే అని వీళ్ళన్నారు. పిలవటం మాత్రం చాలా అందంగా పిలిచారు. శ్యామసుందర, ఓ నల్లటి అందమైన ఓ శ్రీకృష్ణ, నల్లగా ఉండే అందమైన ఓ శ్రీకృష్ణ, శ్యామసుందర తే దాస్య, మేమందరం నీకు దాసులము. నీకు దాస్యం చేయటం కోసమే కదా నెల రోజుల నుంచి వ్రతం అంతా చేస్తున్నాము. 2 నెలలు నీ గురించి మాట్లాడుకుని నెల రోజులు నీ గురించి వ్రతం చేశాం కదా, నీకు దాసులం మేము. కరవామ తవోదితం, నువ్వేం చెప్తే అది చేయడానికి మేము సిద్ధం, ఏమైనా సరే చేస్తాం మేము, నువ్వు ఏం చేయమంటే అది చేస్తాం. కాకపోతే నువ్వు మాత్రం మాకు ఒక ఉపకారం చేసి పెట్టాలి. దేహి వాసాంసి, మా బట్టలు మాకు తిరిగి ఇచ్చేసేయి. ధర్మజ్ఞ, నువ్వు ధర్మజ్ఞుడివి, స్త్రీలను ఇలా ఏడిపించటం అనేది న్యాయం కాదు అని నీకు కూడా తెలుసు, ఆ ధర్మం ఏంటో నీకు కూడా తెలుసు. కాబట్టి ధర్మజ్ఞ, నువ్వు మాకు బట్టలు ఇచ్చేసేయాల్సిందే, మేము నీకు దాస్యం చేస్తాము, నువ్వు చెప్పినల్లా చేస్తాము. నీలాంటి అందగాడు, సుందరుడు, శ్యామసుందరుడు, మాకు ఇష్టమైన వాడు చెప్తే చేయకుండా పోతామా? కాబట్టి ఏం చెప్పినా చేస్తాము, కాకపోతే నువ్వు మాకు బట్టలు ఇచ్చేసేయి. ఒకవేళ బట్టలు ఇవ్వలేదా, నోచేత్ రాజ్ఞే బ్రువామహే, మీ తండ్రి గారు నాయకుడు నందగోపుడు ఉన్నాడు కదా, ఆయనకి చెప్పేస్తాం. మీ తండ్రి గారికి చెప్తామంటే భయపడాలి కదా, భయపడైనా ఇచ్చేయి. ధర్మజ్ఞుడివి అంటే ధర్మబుద్ధితో చూడాలి కదా, ధర్మబుద్ధితోనైనా ఇచ్చేయి. లేకపోతే నువ్వు చెప్పినట్టు చేస్తాము, నీకు దాసులము అంటున్నాం కదా, మా మీద ప్రేమతోనైనా ఇచ్చేయి. లేకపోతే శ్యామసుందర, నువ్వు అందగాడివి కదా, అందగాళ్ళు తప్పులు చేయకూడదు, వెంటనే ఇచ్చేయి. ఏ కారణంతోనైనా సరే నువ్వు మాకు బట్టలు ఇచ్చేసి తర్వాత మాట్లాడుకుందాం అని వీళ్ళు తెలివైన నాయకులు, అమాయకులు కాని ఈ అమాయకులు కాని గోపికలు వీళ్ళు అన్నారు. శ్యామసుందర తే దాస్య కరవామ తవోదితం దేహి వాసాంసి ధర్మజ్ఞ నోచేద్రాజ్ఞే బ్రువామహే. కొంత వీళ్ళకి ఇంకొక అభిప్రాయం కూడా ఉన్నట్టుంది. నందగోపుడికి చెప్తే నేను భయపడతానా, మా నాన్నే కదా, నేను ఆయన చూసేసుకుంటాము అని అంటే నోచేద్రాజ్ఞే బ్రువామహే, మనందరికీ రాజైన కంసుడికైనా చెప్తాము, అంతదాకైనా వెళతాం, ఐక్యరాజ్య సమితి దాకా వెళతామే తప్ప ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టము, నువ్వు వెంటనే మాకు బట్టలు ఇచ్చేయాల్సిందే అని కొంత బెదిరించారని కూడా చెప్పుకోవచ్చు. ఆ బెదిరింపు కూడా వీళ్ళ మనసులో ఉంది. కాస్తంత బెదిరిస్తూ, కాస్తంత బుజ్జగిస్తూ, కాస్తంత బతిమలాడుకుంటూ, కాస్తంత ఆయనకి ఏదో ధర్మజ్ఞ అనే మాట గుచ్చితే బాగుండు అని అనుకుంటూ వాళ్ళు అడిగారు. శ్యామసుందర తే దాస్య కర్వామ తవోదితం దేహి వాసాంసి ధర్మజ్ఞ నోచేద్రాజ్ఞే బ్రువామహే అని. ఈ ధర్మజ్ఞ అనే పదం అండర్లైన్ చేసి పెట్టుకోవచ్చు. వీళ్ళు ఈ మాట అన్నారు. శ్రీ భగవానువాచ, దానికి సమాధానంగా భగవంతుడు అన్నాడు, భవత్యో యది మే దాస్య మయోక్తం వా కరిష్యథ అత్రాగత్య స్వవాసాంసి ప్రతీచ్ఛత శుచిస్మితా. అదేంటమ్మా అలా అంటారు? ఒకవైపు నుంచేమో మేము నీకు దాసులము, నువ్వేం చెప్తే చేస్తాము అంటున్నారు. ఏం చెప్తే చెయ్యాలి కదా దాసులైతేను. నేనేం చెప్తున్నాను, వచ్చి బట్టలు తీసుకోండి ఏం చెప్తున్నాను, ఆ పని చేయండి, సరిపోయింది కదా. నీకు కావాల్సిన బట్టలు వచ్చినాయి, మీరు చెప్పినట్లుగా మీరు దాసులు అనే మాట కూడా నిజమవుతుంది, కాబట్టి ఆ పని చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు? భవత్యో యది మే దాస్య, మీరు గనక నా దాసులైతే, నేను చెప్పిందల్లా చేసే మాట అయితే, మయోక్తం వా కరిష్యథ, నేను చెప్పిన ఏ పనైనా చేసే మాట అయితే, అత్రాగత్య స్వవాసాంసి ప్రతీచ్ఛత, మీరు నా దగ్గరికి రండి, వచ్చి నా దగ్గర నుంచి బట్టలు తీసుకోండి. అత్రాగత్య స్వవాసాంసి ప్రతీచ్ఛత శుచిస్మితా, మీకు నా మీద కోపం లేదు అని నాకు తెలుసు, చక్కగా అందంగా శుభ్రంగా చిరునవ్వులు నవ్వుతున్నారు, నవ్వుతూనే మాట్లాడుతున్నారు మీరు,
నన్ను బెదిరించాలని మీకు కూడా లేదు. నన్ను మీరు బెదిరించలేరు అనే మాట వేరే సంగతి. నన్ను బెదిరించాలని మీకు కూడా లేదు. ఏదో కాస్త మాట పట్టుగా ఉండాలి కదా అని మాట్లాడుతున్నారు. మీరు నవ్వుతూనే ఉన్నారు. శుచిస్మిత, ఆ నవ్వులో వేరే భావమే లేదు. ఆ నవ్వులో ఒక శుభ్రత అనేది ఉంది, శుద్ధత ఉంది. కాబట్టి ఇప్పుడు జరగాల్సిందంతా ఇంతే. నేను చెప్పినట్లు మీరు చేసే మాట అయితే, నా మాట వినే మాట అయితే, మీరు నాకు దాసులైతే రండి, మీ వస్త్రాలు మీరు తీసుకోండి అని అన్నాడు. భవత్యో యది మదాస్య మయోక్తం వా కరిష్యథ అత్రాగత్య స్వవాసాంసి ప్రతీచ్ఛత శుచిస్మితాః. తతో జలాశయాత్ సర్వాః దారికాః శీతవేపితాః పాణిభ్యాం యోనిమాచ్ఛాద్య ప్రోత్తేరు శీతకర్షితాః. దాంతో వేరే దారి లేక జలాశయాత్ సర్వాః దారికాః, ఆ నీళ్ళలో ఎంతసేపని కూర్చుంటారు ఆడపిల్లలు. శీతవేపితాః, చల్లగాలి కొడుతోంది, నీళ్లు చల్లగా ఉన్నాయి, చలికాలమాయే. అందువల్ల ఎంతసేపు ఈ చలిలో ఇలా వణుకుతూ కూర్చుంటాము, ఎలాగో ప్రియుడే కదా పిలుస్తున్నాడు, వెళ్ళిపోదాము అని అనుకున్నారు. అనుకుని అందరూ కలిసి కట్టకట్టుకుని బయలుదేరారు నీళ్ళలోంచి బయటికి. పాణిభ్యాం యోనిమాచ్ఛాద్య, చేతులు అడ్డం పెట్టుకుని వచ్చారు. ప్రోత్తేరు, బయటికి గబగబగబా నడుచుకుంటూ వచ్చేసేసారు. శీతకర్షితాః, చలిని తట్టుకోలేక బట్టలు కప్పేసుకుందాము, ఆయన దాకా వెళితే ఆయన బట్టలు ఇస్తాడు, కప్పేసుకుందాము, చలి బాధ అయినా పోతుంది అని వచ్చేశారు. తతో జలాశయాత్ సర్వాః దారికాః శీతవేపితాః పాణిభ్యాం యోనిమాచ్ఛాద్య ప్రోత్తేరు శీతకర్షితాః. భగవానాహతాం వీక్ష్య శుద్ధభావప్రసాదితః స్కంధే నిధాయ వాసాంసి ప్రీతః ప్రోవాచ సస్మితం. కదంబ వృక్షం దగ్గరకు వచ్చారు. అయ్యగారేమో కదంబ వృక్షపు కొమ్మ మీద, పోనీ చిన్న కొమ్మ మీద ఉన్నాడు, మరి ఎత్తులో లేదు, వీళ్ళకి సరిగ్గా బాగా కనిపించే కొమ్మ మీద ఉన్నాడు. వీళ్ళని చూడంగానే మాట ప్రకారం బట్టలు ఇచ్చేసేయాలి కదా, ఎవరి బట్టలు వాళ్ళకి టప్ప టప్ప పనిచేయాలి కదా, లేదా రెడీగా పెట్టుకుంటే ఎవరి బట్టలు వాళ్ళు తగ్గట్టుగా తీసుకోవాలి కదా. అలా తీసుకొని ఇవ్వలేదు. వాళ్ళని ఒక్క క్షణం ఆపాడు భగవాన్. వాళ్ళతో మాట్లాడడం కోసం ఒక్క క్షణం ఆపాడు. ఆపే ముందు తాహ వీక్ష్య, వాళ్ళందరి మనసుల్లోకి లోతుల్లోకి తొంగి తొంగి చూశాడు. చూసి ఎక్కడైనా వీళ్ళ మనసుల్లో వేరే భావం ఉందా అని వెతికాడు. వెతికితే లేదు. శుద్ధ భావ ప్రసాదిత, లోపలంతా ఆ పరమాత్మ మీద ఉండవలసినటువంటి పరమ ప్రేమ, అతి శుద్ధమైన భావమే ఉంది. వాళ్ళు పెంచుకోవటం శ్రీకృష్ణుడు అనే రూపం మీద, శ్యామ సుందర రూపం మీద ప్రేమను పెంచుకున్నారు. కానీ వాళ్ళ ఏ జన్మల సంస్కారమో ఏ జన్మల తపస్సో వాళ్ళ ప్రేమ మాత్రం పరమాత్మ తత్వంలోకే చొచ్చుకుపోయింది. ఆ శుద్ధ భావంతో ఈయన మహాప్రసన్నుడైపోయాడు. లోతులకి తొంగి చూసి ఆ శుద్ధ భావం అనే దాన్ని చూసి ఈయనే ప్రసన్నుడైపోయి, వీళ్ళని ఎలాగైనా సరే ఇంకా అనుగ్రహించాలి, ఇంకా చేయాలి అని అనుకుని అంతవరకు చేతులతో పట్టుకున్న వాళ్ళ బట్టలన్నిటినీ స్కంధే నిధాయ, భుజం మీదకి వేసుకున్నాడు. స్కంధే నిధాయ వాసాంసి, చేతులతో పట్టుకునే అంతవరకు మూటలాగా మోస్తున్నవాడు, చేతులతో పట్టుకునే కష్టం మీద చెట్టెక్కినవాడు కూడా ఆ బట్టల్ని ఒక్కసారి భుజం మీదకు వేసుకున్నాడు. ఎందుకంటే మీలాంటి వాళ్ళు శుద్ధభావం పరిశుద్ధ భావంతో ఉంటే, ఒక శరీరాన్ని ధరించి ఉంటే, ఆ శరీరాన్ని అంటుకున్నటువంటి వస్త్రాలు కూడా నాకు చాలా ప్రియము, నాకు పూజ్యము, మరీ నెత్తినేసుకోలేను, బాగుండదు, అందుకని భుజాల మీద వేసుకున్నాను అని చూపించడానికి ఏం చేశాడు? స్కంధే నిధాయ వాసాంసి, వాళ్ళ బట్టలన్నిటినీ, ఈ గోపికల తాలూకు బట్టలన్నిటినీ ఒకసారి భుజాల మీదకు వేసుకున్నాడు. వేసుకుని ప్రీత, పరమ ప్రీతితో, సస్మితం, ఇంకా నవ్వుతూ, అసలే శ్యామసుందరుడాయే, ఇంకా నవ్వుతూ సస్మితం ప్రోవాచ, వాళ్ళతో ఒక మాట అన్నాడు. భగవాన్ ఆహతావీక్ష్య శుద్ధభావ ప్రసాదిత స్కంధే నిధాయ వాసాంసి ప్రీత ప్రోవాచ సస్మితం. నన్నేమో ధర్మజ్ఞ అన్నారు. ధర్మజ్ఞానం మీరు అన్న తర్వాత నేను ధర్మం చెప్పకుండా ఎలా ఉంటాను? మీరు ధర్మం తప్పారు, చిన్న లోపం జరిగింది. యూయం వివస్త్రా యదపో ధృతవ్రతాః వ్యగాహతైతత్ తదు దేవహేళనం బధ్వాంజలిం మూర్ధ్న్యపనుత్తయేం హసః కృత్వా నమోధో వసనం ప్రగృహ్యతాం అని అన్నాడు. ఏమమ్మా, నెల రోజుల పాటు వ్రతం చేశారు కదా, వ్రతంలో
మీకు ఏదో కామన కూడా ఉంది కదా, శ్రీకృష్ణుడు మాకు దగ్గర అవ్వాలి అనే కోరిక ఉంది కదా. కామ్యంగా వ్రతం చేసేటప్పుడు ఏ నియమాన్ని తప్పకూడదు అనే విషయం మీకు తెలియదా? చెప్పలేదా పెద్దవాళ్ళు చెప్తారు కదా, కామ్యంగా తొందరపడి ఏ పని చేయొద్దు, కామ్యంగా చేసే మాట అయితే నియమాలను పాటించగలిగితేనే చెయ్యి అని చెప్తారు కదా. ఇళ్లలో ఆ విషయాలే కదా మీకు ఉంటాయి, ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తారు కదా. ఏం చెప్పలేదా మీకు? మీరు వినలేదా? యూయం మీరందరూ ధృతవ్రతా, నెల రోజుల పాటు ఈ కాత్యాయన్యర్చన వ్రతం అనే దాన్ని చేస్తూ వచ్చారు కదా. వచ్చిన వాళ్ళు ఆ వ్రత నియమాలలో ప్రధానమైన నియమం ఏంటి? ఒంటి మీద బట్టలు లేకుండా స్నానానికి దిగకూడదు అనేటువంటి నియమం, దాన్ని ఇలా మర్చిపోయారు. వివస్త్రాః యత్ అపహ వ్యగాహత, మీరు వివస్త్రలయ్యి ఈ నీటిలోకి దిగారు. పారుతున్న నీరు కానీ, నిలవ ఉన్న నీరు కానీ, అసలు ఏ నీరు కానీ, ఏ రకమైన స్నానంలో కానీ సామాన్యంగానే వివస్త్రంగా చేయకూడదు, ఎవ్వరూ చేయకూడదు. అందులోనూ ఏదైనా ఒక వ్రతాన్ని పూని ఏదో ఒక వ్రతం చేద్దామని అనుకుని ఉన్నవారు అస్సలంటే అస్సలు చేయకూడదు. మామూలు వాళ్ళు చేస్తేనేమో అది పాపం, ఈ వ్రతంలో ఉన్న వాళ్ళు చేస్తే వాళ్ళకి వ్రత భంగకరం. వాళ్ళు వ్రతంలో ఏ దేవతనైతే పూజించదలుచుకున్నారో ఆ దేవత తాలూకు హేళనం కిందకు వస్తుంది. అది తదు దేవహేళనం. సామాన్యులు చేస్తేనేమో, వివస్త్రంగా స్నానం చేస్తేనేమో సామాన్యంగా దేవతలని హేళన చేసినట్లు, అదే గనక వ్రతంలో ఉండగా ఈ పని చేస్తే ఆ వ్రతంలో పూజించదలుచుకున్నటువంటి దేవతల్ని హేళన చేసినట్లు, మీరు అమ్మవారిని హేళన చేసినట్లు అవుతుంది. అమ్మవారి గురించి ఇంత శ్రద్ధగా వ్రతం చేస్తున్నప్పుడు అమ్మవారికి ఇష్టంగా ఉండాలి, ఆవిడ్ని హేళన చేసినట్లు ఉండకూడదు కదా. కాబట్టి మీరు వివస్త్రంగా స్నానం చేయటం అనేది మీరు చేసిన తప్పు. యూయం వివస్త్రా యదపో ధృతవ్రతా వ్యగాహత ఏతత్ తదు దేవహేళనం. ఇది చిన్న తప్పవచ్చు, కానీ మీరు అనుకున్న కోరికకి ఇబ్బంది పెట్టే పరిణామం. మరి అయితే ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? మీరే అన్నారు కదా ధర్మజ్ఞుణ్ణి నేను అని. కాబట్టి ధర్మజ్ఞుడిగా నేను మీకు సలహా ఇస్తాను. ఇలాంటివి ఏమైనా జరిగితే, ఇలాంటివి ఏమైనా చిన్న చిన్న తప్పులు జరిగితే, ఆ తప్పులు జరిగినప్పుడు పరమాత్మను తలుచుకుని ఓ దండం పెట్టుకోవటమే న్యాయము. పరమాత్మకు ఓ దండం పెట్టుకుని, బాబు నేనేదో తప్పు చేసే ఉంటాను, ఆ చేసిన తప్పుని క్షమించు అని దండం పెట్టుకోవడం న్యాయం. కాబట్టి బద్ధ్వాంజలిం, 2 చేతులు జోడించండి. జోడించి మూర్ధ్ని, ఆ జోడించిన చేతుల్ని నెత్తి మీద పెట్టుకోండి. బద్ధ్వాంజలిం మూర్ధ్ని. ఎందుకు ఈ దండం? నెత్తి మీద చేతులు పెట్టుకుని పెట్టాల్సిన దండం ఎందుకు పెట్టాలి? అపనుత్తయే అంహసః, మీరు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా, మీరు చేసిన పాపం పోవటం కోసం పెట్టండి. కృత్వా, ఇలా చేసి అధో నమః కృత్వా, ఒక్కసారి నా ముందు సాగిలపడండి. అధో నమః కృత్వా వసనం ప్రగృహ్యతాం. మీరు చేసిన ఈ తప్పుకి ప్రాయశ్చిత్తం అయిపోయింది అని అనుకుని ధైర్యంగా, నేను ధర్మజ్ఞుణ్ణి, ధర్మస్వరూపుణ్ణి, ధర్మానికి ఫలితాన్ని ఇచ్చేవాడిని గనక నా మాట నమ్మి ఈ పని చేసి వసనం ప్రగృహ్యతాం, మీకు కావాల్సినట్టుగా మీ బట్టలు మీరు తీసుకుపోండి. ఇదిగో నా భుజం మీదే ఉన్నాయి, 50 బట్టలు వాళ్ళు తీసేసుకోండి, నాకు అభ్యంతరం లేదు. మీరు చేసిన వ్రతంలో చిన్నపాటి లోపం జరిగింది, ఆ లోపానికి ప్రాయశ్చిత్తం నా దగ్గర ఉంది, కాబట్టి ఆ పని చేయండి. ఇది మీకు వర్తిస్తుంది. ఇంకెప్పుడు వివస్త్రలుగా ఎవరు స్నానం చేయొద్దు, అలాగే వినేవాళ్ళు ఎవ్వరు కూడా వివస్త్రంగా ఏ స్నానము చేయవద్దు అని పరమాత్మ చెప్పాడు. యూయం వివస్త్రా యదపో ధృతవ్రతాః వ్యగాహతైతత్ తదు దేవహేళనం బద్ధ్వాంజలిం మూర్ధ్న్యపనుత్తయేం హసః కృత్వా నమోధో వసనం ప్రగృహ్యతాం అని. ఏం జరిగింది తర్వాత? ఇత్యచ్యుతే నాభిహితా వ్రజాబలాః మత్వా వివస్త్రాప్లవనం వ్రతచ్యుతిం తత్పూర్తికామాస్తదశేషకర్మణాం సాక్షాత్కృతం నేమురవద్యమృగ్యతః. ఇత్యచ్యుతేనాభిహితాః, సాక్షాత్తు అచ్యుతుడైనటువంటి పరమాత్మే ఈ రకంగా వచ్చేసి చెప్పేసేసరికి వీళ్ళు స్నానం చేస్తున్న చోటికి ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి ఈ మాట చెప్పేసేసరికి ఇత్యచ్యుతేన అభిహితాః వ్రజాబలాః, గోకులంలో ఉండేటువంటి గోపికా స్త్రీలు మత్వా వివస్త్రాప్లవనం వ్రతచ్యుతిం. అర్రెర్రెర్రే, ఇంత చిన్న విషయాన్ని ఎందుకు కనిపెట్టలేకపోయాము? ఎన్ని నియమాల్ని జాగ్రత్తగా చూసుకున్నాము, 2 నెలలు స్కెచ్ చేసుకుని కదా ఈ వ్రతం చేశాం మనము. అలాంటిది ఇంత తప్పు జరిగిపోయిందేంటి? వ్రతచ్యుతిం, వ్రతంలో
చిన్నపాటి చ్యుతి ఏర్పడింది, చిన్నపాటి భంగం అనేది ఏర్పడింది. అది ఇలా ఏర్పడింది అని అనుకుని, ఓహో, వివస్త్రలుగా స్నానం చేయటం అనేది వ్రతానికి మహాలోపం. మీమాంసా పరిభాషలో అయితే గనక ఇది క్రత్వర్థమైనటువంటి లోపం. అమ్మో, ఇది చాలా తప్పు అని అనుకుని, తత్పూర్తి కామాహ, మనకేం కావాలి? వ్రతం సరిగ్గా పూర్తి కావాలి, వ్రతం సాంగంగా పూర్తి కావాలి, వ్రతంలో ఏ లోపాలు ఉండకూడదు. దానికి సాక్షాత్తుగా పరమాత్మే వచ్చి, ధర్మజ్ఞుడైనటువంటి పరమాత్మే, ధర్మజ్ఞుడిగా మనమే కొనియాడినటువంటి పరమాత్మే వచ్చి పరిష్కారం చెప్తున్నాడు. ఆ పరిష్కారాన్ని చేసేద్దాము అని అనుకుని, అసలు అశేష కర్మణాం సాక్షాత్కృతం, ఏ కర్మ చేసినా సరే ఫలితంగా ఈయనే కదా ఉంటాడు. ఏ కర్మ చేసినా ఫలితం ఇస్తాడు అనేది చిన్న మాట, ఏ కర్మ చేసినా దానికి ఫలితంగా ఈయనే కదా దిగి వస్తాడు. అలాంటి పరమాత్మే కదా మన ఎదురుకుండా ఉన్నది అని అనుకుని, నేము ఆయనకి ఆయన చెప్పినట్లుగానే 2 చేతులు జోడించి నెత్తి మీద పెట్టి కింద సాగిలపడి దండం పెట్టేశారు. దండం పెట్టేటప్పుడు ఒకటే మాట అనుకున్నారు, అవధ్య మృక్ యతః. మనం ఏం పాపం చేసినా సరే ఆ పాపాన్ని మొత్తాన్ని పోగొట్టగలిగిన వాడు, దాన్ని పూర్తిగా మార్జన చేయగలిగిన వాడు, దాన్ని పూర్తిగా క్లీన్ చేయగలిగిన వాడు ఉన్నాడు పరమాత్మ ఎదురుకుండానే. ఆయనే ఇంత మాట చెప్పిన తర్వాత ఇంకా మనం చేసింది తప్పు కదా, ఆ తప్పు పోతుందా దీనివల్ల అనే సందేహం మనకు అక్కర్లేదు. మన పాపాలని కడిగివేయటానికి ఈయన సిద్ధంగా ఉన్నాడు. ఈయనకి దండం పెట్టుకుంటే చాలు, మనం శుద్ధ భావంతో, ఏ భావంతోనైతే ఈయన్ని పరమాత్మగా భావిస్తూ వచ్చామో అదే భావనతో మన పాపాలని ఈయన పోగొడతాడు అని నమ్మకంతో దండం పెట్టుకుంటే చాలు అని అనుకుని దండం పెట్టేసుకున్నారు. గోపికలు ఇంత పని చేశారు. ఇత్యచ్యుతే నాభిహితా వ్రజాబలాః మత్వా వివస్త్రా ప్లవనం వ్రతచ్యుతిం తత్పూర్తికామాస్తదశేషకర్మణాం సాక్షాత్కృతం నేమురవద్య మృగ్యతః. తాస్తథా వనతా దృష్ట్వా భగవాన్ దేవకీసుతః వాసాంసి తాభ్యః ప్రాయచ్చత్ కరుణస్తేన తోషితః. తాస్తథా అవనతా దృష్ట్వా, వాళ్ళందరూ అలా సాగిలపడి దండం పెడుతుంటే వాళ్ళందరినీ చూసి, భగవాన్, అందరి మీద కరుణతో ఉండేటువంటి భగవంతుడు, అందరినీ అనుగ్రహించేటువంటి భగవంతుడు, ప్రస్తుతానికి దేవకీసుతః, దేవకికి సుతుడుగా వచ్చి దేవకిని అనుగ్రహిస్తూ ఒకవైపు మరొక వైపు యశోదను కూడా అనుగ్రహించటానికి కూడా అవతరించినటువంటి ఆ పరమాత్మ, ఎవరికి పుత్రుడిగా అవతరించవలసిన అవసరమే లేకపోయినా సరే వాళ్ళని అనుగ్రహించటం కోసం వాళ్ళకి పిల్లవాడుగా అనుగ్రహించడానికి వచ్చినటువంటి ఆ పరమాత్మ వాసాంసి తాభ్య ప్రాయచ్చత్, వాళ్ళ బట్టల్ని వాళ్ళకి ఇచ్చేసేసాడు. కరుణ, ఆయనకి కరుణ లేదని కాదు, కరుణ ఉంది. కరుణ ఉంది అని కదా దాన్ని అడ్డం పెట్టుకుని చేసిన తప్పులన్నిటినీ క్షమించుకుంటూ పోకూడదు. కరుణతో పాటుగా ఆ తప్పు జరిగిన వాళ్ళ మనస్సుల్లో, తప్పు చేసిన వాళ్ళ మనస్సుల్లో తప్పు జరిగింది అనే భావన ఉందా లేదా చూసుకోవాలి. తప్పు జరిగితే దానికి ప్రాయశ్చిత్తం మనం చేయాలి అనేటువంటి భావన చూసుకోవాలి. మళ్ళీ ఇలాంటి తప్పు మనం చేయరాదు అనే దృఢ సంకల్పం వాళ్ళలో ఉందా లేదా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత క్షమించుకోవాలి. అది లెక్క, పైవాడి లెక్క అది. అందుకని వీళ్ళ మనస్సుల్లో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తేన తోషితః, వీళ్ళ మనస్సులో ప్రాయశ్చిత్తం అనేది పక్కాగా జరిగిపోయింది అని తెలుసుకుని సంతోషించి కరుణగా వాళ్ళందరికీ వాళ్ళ వస్త్రాలను వాళ్ళకి ఇచ్చేసేసాడు. తాస్తథా వనతా దృష్ట్వా భగవాన్ దేవకీసుతః వాసాంసి తాభ్యః ప్రాయచ్చత్ కరుణస్తేన తోషితః. నిజానికి ఈ సీను అందరికీ పెద్దగా నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఆడపిల్లలు స్నానం చేస్తుంటే వెళ్ళి వస్త్రాలు దాచేసేయటం ఏంటి, దాచేసేసేటప్పుడు కూడా స్నేహితులందరినీ తీసుకెళ్ళటం ఎందుకు, వాళ్ళు ఈయనంటే ఇష్టపడుతున్నారు కాబట్టి ఈయనొక్కడు వెళితే వెళ్ళవచ్చు కాక మిగతా స్నేహితుల్ని తీసుకెళ్ళటం ఎందుకు, వాళ్ళతో నవ్వించటం ఎందుకు, వాళ్ళు నవ్వుతుంటే తాను ఇంకా గట్టిగా నవ్వటం ఎందుకు, వాళ్ళందరి సమక్షంలో ఇంత వ్యవహారం నడపటం ఎందుకు అని పెద్దగా ఎవరికీ నచ్చకపోవచ్చు. కానీ గోపికలకు మాత్రం ఈ విషయంలో ఏ ప్రతిపత్తి లేకపోయింది. దృఢం ప్రలబ్ధాస్త్రపయాచ పితా ప్రస్తోభితా క్రీడనవచ్చకారితా వస్త్రాణి చైవాపహృతాస్తథాప్యముం తానాభ్యసూయన్ ప్రియసంగ నిర్వృతా. దృఢం ప్రలబ్ధా, ఆ గోపికల్ని ఈయన వంచినట్లు. ఎలా వంచినట్లు? వాళ్ళు ఏదో నీళ్ళలో ఉంటే వాళ్ళ ఒడ్డు మీద ఉండేటువంటి వస్త్రాలన్నిటినీ ఈయన తీసుకెళ్ళటం అంటే వంచినట్లు. దృఢం ప్రలబ్ధా
త్రపయాచ హాపితాహ, మీరు బయటికి రండి, బయటకు వచ్చి నా దగ్గరకు వచ్చి వస్త్రాలను తీసుకెళ్ళండి అని చెప్తే వాళ్ళ సిగ్గుని విడిచిపెట్టుకోమని చెప్పినట్లే. త్రపయాచ హాపితాహ, సిగ్గు విడిచి నా దగ్గరికి రండి అని చెప్పినట్లు. ప్రస్తోభితాహ, ఉపహాసం పరిహాసం కూడా చేశాడు. నేను నిజాలే చెప్తాను, నేను అబద్ధాలు చెప్పను, మీకు కావాలంటే రండి, అక్కర్లేకపోతే పోండి అని, మీరు గనక నా దాసులైతే, నేను చెప్పింది వినేట్లయితే, నేను చెప్పినట్లుగా మీరు బయటకు వచ్చి తీసుకోండి అని ఉపహాసం కూడా చేశాడు. దానికి తోడు పక్కనుండే మిగతా పిల్ల బ్యాచ్ నవ్వుతూ ఉంటే వాళ్ళని నవ్విచ్చాడు కూడాను. ఉపహాసిత క్రీడనవచ్చకారిత, అసలు అంతెందుకు బొమ్మల్లాగా చేసి ఆడుకున్నాడు. మీరు రావాల్సిందే అన్నాడు, బొమ్మల్ని ఎలాగైతే పిల్లలు రమ్మని కోరుతారో అలాగే రావాల్సిందే అని అన్నాడు. పిల్లలు కోరే బొమ్మలు వాళ్ళ దగ్గరికి రావాలి అని వాళ్ళు అనుకుంటారు కానీ రావు. ఇవి ప్రాణం ఉన్న బొమ్మలు కాబట్టి వచ్చినాయి. చేతులు పైకెత్తవలసిందే అన్నాడు, పాపం ఈ బొమ్మలు పైకెత్తినాయి. సాగిలు పడవలసిందే అన్నాడు, పడినాయి. క్రీడనవచ్చకారిత, బొమ్మల్లాగా చేసి ఆడుకున్నాడు. వస్త్రాన్ని చైవాపహృత, అన్నిటికంటే ఇవన్నీ కాదు, వీళ్ళ వస్త్రాలను తీసుకెళ్లాల్సిన అవసరం ఆయనకేముంది. వస్త్రాన్ని చైవాపహృత, తథాపి ఇంత జరిగినా సరే అముం తాహ నాభ్యసూయన్, ఆయన మీద ఏ దోష దృష్టి వాళ్ళు చేసుకోలేదు. వాళ్ళు ఏమనుకున్నారు, మా ప్రియుడినా, మా ప్రియుడు వచ్చి మా బట్టలు తీసుకెళ్తే ఎవరికి అభ్యంతరం, మా ప్రియుడు వచ్చి మా బట్టలు తీసుకెళ్తే మాకు అభ్యంతరం ఉండాలి, మాకు అభ్యంతరం లేదు. మాకేంటంటే ప్రియ సంగ నిర్వృతాహ, మా ప్రియుడు మా దగ్గరకు వచ్చాడని మాకు సంతోషమే, మాకు వేరే ఏమీ లేదు. మా ప్రియుడు మా దగ్గరకు వచ్చి మా వ్రతంలో ఉండే లోపాన్ని ఎత్తి చూపి, మీరు ఇలా పని చేయొద్దు, ఇలా మీరు వివస్త్రలుగా స్నానం చేయటం వ్రతంలో ఉండగా మీకు మంచిది కాదు, మామూలుగానే చేయకూడదు, వ్రతంలో ఉండగా అస్సలంటే అస్సలు చేయకూడదు అని చెప్తే మాకు అది మంచే అవుతుంది కానీ చెడు ఎందుకు అవుతుంది. అసలు మా దగ్గరకు వచ్చి మాతో మాట్లాడటమే మాకు చాలు, రోజువారీ ఆయన క్రీగంటి చూపు కోసం అల్లల్లాడిపోతున్నాము. రెండు చూపులు, ఆ 2 చూపుల కోసం, ఒకటి పొద్దున పూట ఒకటి సాయంత్రం పూట వస్తే రోజల్లా దానికోసం తపన పడుతున్నాము, రాత్రల్లా దానికోసం కలలు కంటున్నాము. అలాంటిది ఇంతసేపు మాతో వచ్చి కూర్చుని ఇంతసేపు మాతో సరసాలాడుతూ నవ్విస్తూ మాట్లాడుతుంటే మాకేం అభ్యంతరము, మాకు కావాల్సిందే ఇది, అసలు దీనికోసమే ఈ నెలంతా వ్రతం చేశామంటే నమ్మండి అనే వాళ్ళు అన్నారు. ప్రియ సంగ నిర్వృతాహ, ఈ కాసేపు శ్రీకృష్ణుడితో గడిపిన క్షణాలు మాకు చాలు అన్నంత తృప్తిగా ఉన్నారు వాళ్ళు మాత్రం ఏ విప్రతిపత్తి పెట్టుకోలేదు. అసలు నిజానికి వాళ్ళు మిగతా గోపాలకుల్ని చూడలేదు. ఆ శ్రీకృష్ణుడిని మాత్రమే శుద్ధ భావంతో చూశారు. కనీసం తమ శరీరాలను కూడా వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళు అసలు శుద్ధభావ ప్రసాదిత, పరిశుద్ధమైన పరమాత్మ భావంతో వాళ్ళు ఆయన్ని ప్రసన్నం చేసుకున్నారు. కాబట్టి వాళ్ళు అసలు ఇలాంటి విషయాలను లెక్క చేయలేదు. దృఢం ప్రలబ్ధాస్త్రపయాచ పితాః ప్రస్తోభితా క్రీడనవచ్చకారితాః వస్త్రాణి చైవాపహృతాస్తథాప్యముం తా నాభ్యసూయన్ ప్రియసంగ నిర్వృతాః. వాళ్ళకి కావాల్సిందిదే, ఏదో ఒక వ్యాజంతో, ఏదో ఒక మిషతో ఆయన రావాలి, దగ్గరుండాలి, ఆయనతో మాట్లాడాలి, లేదా ఆయన మాట్లాడుతుంటే వీళ్ళు వినాలి, ఆయన నవ్వుతుంటే వీళ్ళు చూడాలి, లేదా వీళ్ళు నవ్వుతుంటే ఆయన చూడాలి, వీళ్ళు మాట్లాడుతుంటే ఆయన చూడాలి, వినాలి, ఇంతే వాళ్ళకి కావాలి. దాంతో పరిధాయ స్వవాసాంసి ప్రేష్ఠసంగమసజ్జితాః గృహీతచిత్తాః నో చేలుః తస్మిన్ లజ్జాయితే క్షణాః. గబ ఎవరి బట్టలు వాళ్ళు తీసేసుకుని గబ కట్టేసుకున్నారు. పరిధాయ స్వవాసాంసి, అందులో పక్క వాళ్ళ బట్టలను పొరపాటును కూడా తీసుకోలేదు, ఎవరి బట్టలను వాళ్ళే తీసుకున్నారు. ఎంతసేపు పట్టిందో వెతుక్కోవడానికి, ఏం టైం పట్టిందో ఇవన్నీ మనకు తెలియదు కానీ ఎవరి బట్టలు వాళ్ళు తీసేసుకున్నారు, గబ కట్టేసుకున్నారు. ప్రేష్ఠసంగమసజ్జితాః, కట్టుకున్న వాళ్ళు అక్కడి నుంచి పారిపోవాలి కదా, తుర్రుమనాలి కదా, సిగ్గుపడాలి కదా. ప్రేష్ఠసంగమసజ్జితాః, వాళ్ళు తమకు అత్యంత ప్రియుడైన శ్రీకృష్ణుణ్ణి విడిచి వెళ్ళటానికి ఇష్టపడలేదు, అక్కడే ఉండిపోయారు. గృహీత చిత్తాః, వాళ్ళ అసలు మనసులు వాళ్ళ చేతుల్లో లేవు, వాళ్ళ మనసులు లేవు, వాళ్ళ మనసులు ఎప్పుడో ఆ శ్రీకృష్ణుడి మీదకి వాలిపోయి ఉన్నాయి. నో చేలువు, ఒక్కరంటే ఒక్కరు అక్కడి నుంచి కదలలేదు. ఒకవేళ కదిలితే ఆయన కదిలి వెళ్ళాలేమో కానీ వీళ్ళు మాత్రం కదలకుండా అలాగే ఉన్నారు. కాకపోతే ఆడపిల్లలు కదా, తస్మిన్ లజ్జాయితే క్షణాః, ఆయన్ని చూడాలనుకుంటారు, పాపం చూడలేరు, సిగ్గుతో చూడలేరు.
సిగ్గుగా ఒక్కసారి పైకెత్తి చూడటం, ఒక్కసారి ఆయన మనల్ని చూస్తున్నాడు అనగానే ఆ సిగ్గు పెరిగిపోయి మళ్ళీ కళ్ళు దించేయటం. కళ్ళు దించేసి ఏవో చాలా పనులు ఉంటాయి కదా, అప్పుడు వేలు కింద రాస్తూ ఉండటం, ఇసుకను తవ్వి పెద్ద గుంతలాగా చేయటం, ఏవో చేస్తారు కదా, ఆ పనులు చేస్తూ ఉండటం. తమ సిగ్గును ఆయనకి ప్రదర్శించటమే తప్ప ఆ సిగ్గుతో అక్కడి నుంచి తుర్రుమనటం అనేది ఒక్క గోపిక కూడా చేయలేదు. అక్కడే ప్రతి ఒక్క గోపిక ఉండిపోయింది. పరిధాయ స్వవాసాంసి ప్రేష్ఠ సంగమసజ్జితా గృహీత చిత్తా నోచేలు తస్మిన్ లజ్జాయితే క్షణ. ఎలాగైతే అందరికీ ప్రేష్ఠుడైన, అందరికీ పరమప్రియమైనటువంటి పరమాత్మను కనిపెట్టినటువంటి వాళ్ళు ఆ పరమాత్మ సంఘం అనేది దొరికితే అది ఏ దశలోనైనా సరే, సమాధి స్థితిలోనైనా మరొక దశలోనైనా సరే, ఆ స్థితిని వదిలి బయటికి రావడానికి ఇష్టపడరు. అక్కడే ఎలాగోలా వెంపర్లాడదామని అనుకుంటారు. ఈ స్థితి ఇలాగే మనకి కంటిన్యూ అయితే చాలు అని అనుకుంటారు. అలాగే ఈ గోపికలందరూ కూడా ఏదో దొరికాడయ్యా కాబట్టి ఇన్ని వదలకూడదు, ఇక్కడే ఉండాలి, ఈయన్ని రౌండప్ చేసి ఇన్ని కదలనివ్వకుండా మనం ఉండగలిగితే ఉండాలి, ఆయన్ని చూడలేకపోతే ఏదో చూడగలిగినంతసేపు చూడడం, ఇక్కడే ఉండటం, ఆయన సమీపంలో ఆయన సన్నిధిలో ఉండిపోవాలి అని అనుకుంటూ అక్కడే ఉండిపోయారు. తాసాం విజ్ఞాయ భగవాన్ స్వపాద స్పర్శకామ్యయ ధృతవ్రతానాం సంకల్పం ఆహ దామోదరో బలాహ. దామోదరుడు ఏంటి, భక్తుల మీద అనుగ్రహంతో, తన తల్లి మీద ప్రేమతో, తన తల్లి కడుపుకి తాడు కడుతుంటే, పొట్ట మీద తాడు కడుతుంటే దాన్ని కూడా ఒప్పుకున్నటువంటి ఆ పరమాత్మ తాసాం విజ్ఞాయ, వీళ్ళ మనసులో ఏముంది అని ఒకసారి తొంగి చూశారు. ఎవరూ ఏం మాట్లాడట్లేదు, ఎవరూ ఏం చెప్పట్లేదు, ఏదో కళ్ళతో అటు ఇటు ఊపటం తప్ప విషయం చెప్తున్నది ఏం లేదు. అందరి మనసుల్లోనూ ఉన్నది ఏంటి, స్వపాద స్పర్శ కామ్యయ. ఎట్లాగైనా సరే ఈయన కాళ్ళు ఒక్కసారి ముట్టుకుంటే చాలు, పట్టుకుంటే కాదు, ముట్టుకుంటే చాలు. స్వపాద స్పర్శ కామ్యయ. దీనికోసమే ధృతవ్రతానాం, నెల రోజుల నుంచి దీనికోసమే వీళ్ళు వ్రతం చేస్తున్నారు, దీనికోసమే ఇన్ని అగసాట్లు పడుతున్నారు, ఈ చలికాలంలో ఇన్ని ఇబ్బందులు దీనికోసమే పడుతున్నారు. ఏంటి, ఆయన కాళ్ళు ముట్టుకుంటే చాలు. స్వపాద స్పర్శ కామ్యయ. గత అధ్యాయంలో కూడా ఒకళ్ళిద్దరు గోపికలు ఆయన పాదాలను గురించి, ఆ పాదాలని గట్టిగా పట్టేసుకోవడం గురించి మాట్లాడుకున్నారు కదా. పట్టేసుకోవడం తర్వాతి మాట, ముట్టుకుంటే చాలు అనుకునే అందరూ దిగారు. స్వపాద స్పర్శ కామ్యయ. ఎలా గమనించాడు భగవాన్? సర్వజ్ఞుడు కదా ఆయన, ఎవరి మనసుల్లో ఏముంది అని గమనించలేడా? గమనిస్తాడు కదా, గమనించాడు. ధృతవ్రతానాం సంకల్ప. ఇంత కష్టపడి వ్రతం చేసిన వారు ఏ కోరికతో వ్రతం చేశారు అని ఆయన గట్టిగా వాళ్ళ సంకల్పాన్ని గమనించి, అబలాహ ఆహా, అయ్యో పాపం ఇప్పటికే వ్రతోపవాసాలు చేసి కృషించిపోయారు, దుర్బలమైపోయారు, వీళ్ళతో మనం మాట్లాడాలి, మనం మాట్లాడితే చాలు అన్నట్టుగా వ్రతం చేస్తున్నారు, పాదాలు ముట్టుకుంటే చాలు అన్నట్టుగా వ్రతం చేసుకున్నారు, కాబట్టి వీళ్ళతో మనం మాట్లాడాల్సిందే అని వాళ్ళని ఉద్దేశించి ఓ మంచి మాట మాట్లాడాడు. తాసాం విజ్ఞాయ భగవాన్ స్వపాద స్పర్శకామ్యయ ధృతవ్రతానాం సంకల్పం ఆహ దామోదరో బలాహ. ఆయన భక్తవత్సలుడు కాదు కదా, భక్తివత్సలుడు కదా. భక్తి ఉంటే, ప్రేమ ఉంటే ఆ ప్రేమకి ఫలితాన్ని ఇవ్వడానికి సంసిద్ధంగా ఉండేవాడు కదా. ఈ రకంగా అన్నాడు. సంకల్పో విదితస్సాద్భ్య భవతీనాం మదర్చనం మయానుమోదితస్సోసౌ సత్యో భవితుమర్హతి అని ముందన్నాడు. సాధ్య, మీరు మంచివాళ్ళు, ఏ లోపము మీలో లేదు. సాధ్య, మీరు చాలా గొప్పవాళ్ళు. మీ సంకల్పం ఏమిటి అని మీరు చెప్పకపోయినా సరే, సంకల్పో విదిత, మీ సంకల్పం ఏంటో నాకు తెలిసింది. సంకల్పో విదితో భవతీనాం సాధ్వీనాం, సాధ్వులుగా ఉండేటువంటి మీ సంకల్పం ఏంటి అని నాకు బాగా తెలుసు. ఏం లేదు, మదర్చనం భవతీనాం సంకల్ప, నన్ను అర్చించుకోవాలి అని మీ మనసుల్లో కోరిక ఉంది. ఆ అర్చన అనేది పూర్తిగా పరిపూర్ణంగా అన్ని మనస్సుని అన్నిటినీ సమర్పించి అర్చించుకోవాలి అని మీకు సంకల్పం ఉంది. సహా మయా అనుమోదిత, నేను దాన్ని అనుమోదిస్తున్నాను. సోసౌ సత్యో భవితుమర్హతి, నిజానికి ఇది పూర్తిగా నిజం అవ్వాలి, మీ సంకల్పం పూర్తిగా నిజం అవ్వాలి. భవితుమర్హతి, కానీ కొన్ని కారణాల వల్ల పూర్తిగా సత్యం కాలేదు. మీరేమనుకుంటున్నారంటే, ముందు ఆయన పాదాలు తాకాలి, తర్వాత ఆయన్ని పూజించుకోవాలి,
కుదిరితే ఆయనకి భార్యలుగా ఉండిపోవాలి అని అనుకుంటున్నారు. సంకల్ప సత్యో భవితుమర్హతి. నాకు భార్యగా మీరు ఉండాలనుకోవటంలో పెద్ద తప్పేం లేదు. కానీ కొన్ని నియమాల వల్ల అది కుదరదు, భార్యలుగా ఉండటం అనేది కుదరదు. కానీ అది యోగ్యమైనటువంటి సంకల్పమే. అందులో కొన్నిటిని నేను అనుమోదిస్తున్నాను, కొన్నిటిని అనుమోదించడం కుదరదు. అది అయ్యే పని కాదు. మీ గోపికల్ని వివాహం చేసుకోవటం అనేది అయ్యే పని కాదు. ఎందుకంటే నాకు మీకు వయస్సులోనే చాలా అంతరం ఉంది. మీకేమో 16-18 వచ్చేస్తున్నాయి, నాకు ఇంకా 12 కూడా సరిగ్గా రాలేదు. ఇలాంటివి చాలా ఉన్నాయి. అవన్నీ ఎక్కువ మాట్లాడుకోకూడదు, ఎక్కువ మాట్లాడుకునే సమయం కూడా లేదు. కాబట్టి వివాహం అనేది జరగదు. సంకల్పో విదిత సాధ్వ్య భవతీనాం మదర్చనం మయానుమోదిత సోసౌ సత్యో భవితుమర్హతి. అయితే చాలామందికి ఒక సరి అయిన అభిప్రాయం లేకపోవటం అనేది ఉంది. గోపికలు శ్రీకృష్ణుణ్ణి కామించారు అనే అభిప్రాయం ఉంది. గోపికలు శ్రీకృష్ణుణ్ణి కామించారు అనే మాట నిజమైతే అవ్వచ్చు, కానీ ఆ మాట తప్పైతే కాదు. నమయి ఆవేశిత ధియాం కామః కామాయ కల్పతే భర్జితా క్వథితా దానా ప్రాయో బీజాయ నేష్యతే. నమయి ఆవేశిత ధియాం, మీరు నన్ను కదా కోరుకున్నారు. ఆ కోరుకోవటంలో నా మీదే మనసంతా ఉంచేసుకున్నారు కదా. మొత్తం నా మీద మీ మనస్సు తాలూకు ఆలోచనలన్నిటినీ సమర్పించేసుకున్నారు కదా. అలా ఉన్నప్పుడు నన్ను కలవాలనే కోరిక, లేదా నా పాదాలని స్పృశించాలనే కోరిక, లేకపోతే నాకేదో నన్ను పూజించుకోవాలని కోరిక, నాతో మాట్లాడాలని కోరిక, నాతో సరస సల్లాపాలు చేయాలని కోరిక, ఏ కోరిక అయినా సరే అది తప్పు కాదు. ఎందుకు తప్పు కాదు అంటే, ఏ కోరికైనా సరే తప్పు ఎందుకు అవుతుంది అంటే, కామః కామాయ కల్పతే, కాబట్టి తప్పు అవుతుంది. కామః కామాయ కల్పతే, కామం గురించి, కోరిక గురించి మాట్లాడుకున్న ప్రతి సందర్భంలోనూ చెప్పుకునే మాటలు కదా ఇవి. కోరికలో ఉండేటువంటి 2 రకాల పరిణామాలు. కోరిక తీరితే అలాంటి కోరిక మళ్ళీ కలుగుతుంది, తీరకపోతే ఆ కోరిక క్రోధంగా మారుతుంది. క్రోధంగా మారినా అది డేంజరస్సే. కోరిక తీరి కోరికగా మారినా అది డేంజరస్సే. కొత్త కోరిక. ఈ పరంపరలో ఏదో ఒక కోరిక తీరకపోతే క్రోధంగా మారటం, కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవగా మారిపోవటం, ఇది కదా జరిగేటువంటి ప్రక్రియ. అందువల్ల ఈ కోరిక కొత్త కోరికను పుట్టిస్తుంది కాబట్టి, ఆ కోరిక తీరకపోతే క్రోధంగా మారుతుంది కాబట్టి, ఆ క్రోధం క్రమక్రమంగా వినాశం వైపుకు దారి తీస్తుంది కాబట్టి కోరిక మంచిది కాదు అని చెప్పుకుంటూ వస్తున్నాను. నేను ఎన్నో సందర్భాల్లో చెప్పబోతున్నాను. కానీ మై ఆవేశిత ధియాం, నా మీదే ఆలోచనలతో నా మీదే గనక కోరిక పెట్టుకున్నట్లయితే కామః కామాయ నభవతి. ఈ కోరిక కొత్త కోరికను తీసుకురాదు. ఈ కోరిక ఇంతటితో సమాప్తమైపోతుంది. ఈ కోరిక ఒక శుభాన్ని కలిగించి ఆగిపోతుంది. ఇది మంచి కోరిక శుభాన్ని కలిగించి ఆగిపోతుంది. మిగతా కోరికలు ముళ్ళు అయితే కనుక ఇలాంటి మంచి కోరిక మంచి ముళ్ళు లాంటిది, ముళ్ళును తీసే ముళ్ళు లాంటిది అని కూడా చెప్పుకున్నాం కదా. కాబట్టి కామః కామాయ నకల్పతే, కాబట్టి ఇది మంచి కోరిక లెక్క. నమయ్యావేశిత ధియాం కామః కామాయ కల్పతే. మీకున్న కామన ఎలాంటి కామన అంటే, మోక్షం కావాలి అని కోరుకుంటున్నటువంటి ముముక్షువులకున్న కామన లాంటిది. మోక్షం కావాలి అని ముముక్షువులు కోరుకుంటే ఆ కామన వాళ్ళని ఎలాగైతే పాడు చేయదో అలాగే మీ కోరిక కూడా పాడు చేయదు, మిమ్మల్ని మంచి దారి వైపే తీసుకెళ్తుంది. ఎందుకంటే ఏ కోరికైనా సరే మరో కోరిక అనేటువంటి మొలకను తీసుకొస్తుంది. ఆ కోరికేమో వినాశం వైపుకు మనిషిని తీసుకెళ్తుంది కాబట్టి తప్పంటున్నాం కదా. అదే కనుక విత్తనాన్ని వేయించేసేస్తే, విత్తనాన్ని ఉడకపెట్టేసేస్తే, ఆ విత్తనం ఎలాగైతే మళ్ళీ మొలకెత్తదో అలాగే నా మీద కనుక ఈ కోరికల్ని మళ్ళిస్తే, నన్ను కోరుకుంటే, నా తత్వం కావాలని కోరుకుంటే, నన్ను చూడాలని కోరుకుంటే, నన్ను స్పృశించాలని కోరుకుంటే, నా సగుణ నిర్గుణ రూపాల్లో ఏదో ఒక రూపాన్ని కోరుకుంటే, ఆ కామం అనేటువంటి విత్తనం మరొకసారి మొలకెత్తదు, అక్కడితో ఆగిపోతుంది. భర్జితా క్వథితా దానా, వేయించేసేసినటువంటి విత్తనాలు, అలాగే క్వథిత ఉడకబెట్టిన విత్తనాలు ప్రాయో బీజాయ నేష్యతే, సామాన్యంగా మళ్ళీ మొలకెత్తటం అనేది జరగదు.
ఎక్కడైనా రేర్గా ఒకటి అరా మొలకెత్తిన సందర్భాలు ఉండొచ్చు. ప్రహ్లాదుడు లాంటి వాళ్ళలో ఎక్కడైనా ఉండొచ్చు. ప్రహ్లాదుల్లో కూడా లేదు, ధ్రువుడిలో ఉంటే ఉండవచ్చు గాక మిగతా వాళ్ళలో ఎవ్వరిలోనూ ఇలా జరిగిన దాఖలాలు లేవు. న మయ్యావేశిత ధియాం కామః కామాయ కల్పతే భర్జితా క్వథితా ధానాః ప్రాయో బీజాయ నేష్యతే. యాతాబలా వ్రజం సిద్ధాః మయేమా రంస్యథాక్షపాః యదుద్దిశ్య వ్రతమిదం చేరురార్యార్చనం సతీః. కానీ ఇప్పుడు సమయం కాదు. యాత ఇప్పుడు వెళ్ళిపోండి. అబలాహ మీరు చాలా వ్రతోపవాసాలతో కృషించిపోయి ఉన్నారు, అబలంగా ఉన్నారు, దుర్బలంగా ఉన్నారు. వ్రజం మీరు గోకులానికి వెళ్ళిపోండి. సిద్ధాహ మీకు సర్వసిద్ధులు కలిగిపోయినాయి అంతేను. ఎందుకంటే నేనే మిమ్మల్ని అనుగ్రహించేసేసాను. మీకంటూ కొన్ని రాత్రుల్ని కేటాయిస్తున్నాను. ఈ అవతారంలో మీకోసం కొన్ని రాత్రుల్ని కేటాయిస్తున్నాను. మయేమాహ రంస్యథాః క్షపాః. నాతో కలిసి ఆ రాత్రుల్లో మీరు ఆనందంగా గడపబోతారు. మయేమాహ రంస్యథాః క్షపాః. ఎప్పుడూ అది జరుగుతుంది అంటే ఇప్పుడే చెప్పను నేను, జరుగుతాయి, ఎప్పుడో జరుగుతాయి, జరిగినప్పుడు అనుభవిద్దురు. కానీ యదుద్దిశ్య వ్రతమిదం, నాతో కలిసి ఉండటానికే కదా మీరు ఇంత గట్టి వ్రతం చేశారు. చేరురార్యార్చనం, మా చెల్లెలు అనే ఉద్దేశంతో, లేదా నా తోబుట్టువు నా చెప్పిన మాట వింటుంది, నా శక్తి, విష్ణుమాయ, ఏదో రకరకాల పేర్లతో నేనే పిలిచినటువంటి మహానుభావురావులు ఆవిడ్ని పూజ చేస్తే నేను అనుగ్రహిస్తాను అనే ఉద్దేశంతో కదా చేశారు. సతీ మంచి అభిప్రాయంతోనే కదా చేశారు. కాబట్టి మీకు కోరిక తీరే రోజు వస్తుంది, తొందరలో వస్తుంది, లేదా కోరిక తీరే రాత్రి వస్తుంది. ఆ రాత్రి నాతో కలిసి మీరు సరదాగా గడుపుదురు. కానీ అంతవరకు మీరు గోకులానికి వెళ్ళిపోండి అని వాళ్ళందరికీ అనుమతి ఇచ్చాడు. యాతాబలా వ్రజం సిద్ధాః మయేమా రంస్యథాక్షపాః యదుద్దిశ్య వ్రతమిదం చేరురార్యార్చనం సతీః అనే ఈ శ్లోకంలో. దీంతో నిజానికి గోపీ వస్త్రాపహరణం అనేటువంటి ఘట్టం పూర్తయిపోయినట్లే. కానీ అధ్యాయంలో కొంచెం ఇంకా పుచ్చం ఉంది. ఆ పుచ్చాన్ని యథావకాశంగా మనం చూసుకుందాము. ఈ ధర్మం గురించి పెద్దగా మనం మాట్లాడుకోవద్దు. వివస్త్రంగా స్నానం చేయకూడదు అనేటువంటి ధర్మాన్ని గురించి పెద్దగా మాట్లాడుకోవద్దు. అది వేరే సందర్భంలో చూసుకోవాలి. దానికంటే కూడా ప్రధానమైనటువంటి విషయం శుద్ధభావ ప్రసాదిత. పరమాత్మ ఎప్పుడు శుద్ధమైనటువంటి భావానికే ప్రసన్నతను కనబరుస్తాడు అనేటువంటి విషయం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుందాము. ఆ శుద్ధ భావంతోనే ఈ గోపికా వస్త్రాపహరణం అనేటువంటి ఘట్టాన్ని మొత్తాన్ని దృష్టిలో ఉంచుకొని చూసుకుందాము. శుద్ధ భావంతోనే, పరమాత్మ మీద పరమ ప్రేమ అనేటువంటి భావంతోనే దానికి సరిపోయేటట్లుగా ఈ గోపీ వస్త్రాపహరణ ఘట్టాన్ని మనసులో ఉంచుకుందాము. ఉంచుకుని దీనికి ఎన్ని రకాల అన్వయాలు కావాలంటే అన్ని రకాల అన్వయాలు చేసుకోవచ్చు. ఎన్ని రకాలుగా మనం దీన్ని ఉపపాదన చేసుకున్నా చెల్లుతుంది. అలాగే ఉంది ఘట్టము. కానీ అన్నిటికంటే ముఖ్యమైన ఆ శుద్ధభావం పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని తెస్తుంది అనే అంశాన్ని మనసులో పెట్టుకుని ఈ ఘట్టాన్ని అధ్యయనం చేసుకుని మనం కూడా అలాంటి శుద్ధభావం కోసం వెంపర్లాడాలి అని నిర్ణయించుకుందాము. అలా మనకి ఒక శుద్ధభావం కోసం వెంపర్లాడటం అనే దశ రావాలని ఆ గోపవధూటీదుకోల చోరుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. క్షమాప్రార్థనాదులను చెప్పుకుని ఈ గోపీ వస్త్రాపహరణ ఘట్టాన్ని ఇక్కడికి పాక్షికంగా పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.